హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి మనకి ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది కదా. దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు కదా. కాలేజ్ ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది, అలాగే దీనికి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కదా, ఫుల్ ఫీజు వేస్తారా లేదంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినట్లు ఆ విధంగా వేస్తారా, లాస్ట్ టైం ఇచ్చేటట్లు మనకి ఫుల్ ఫీజు అమౌంట్ అనేది వేస్తారా లేదా అనేది అడుగుతున్నారు. అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, చాలామంది ఫుల్ ఫీజు అమౌంట్ అనేది వేస్తారా లేదా అని అడుగుతున్నారు కదా. మనకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అమలు చేస్తామని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే చెప్పిందండి. దాన్ని మీకు నేను వీడియోలో కూడా చూపిస్తాను. అలాగే మనకి ఫుల్ ఫీజు అమౌంట్కి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మనకి జూలై లాస్ట్ వీకు లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో పూర్తి వివరాలు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా నేను మీకు వీడియోలో స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తిరిగి కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్ అయితే వెల్లడించారు. ఇక నేరుగా కళాశాలలకే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది జమ చేస్తామని ఆయన తెలిపారు. ఇకపై పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలలకే చెల్లిస్తుందని కూడా చెప్పడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందని, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు త్వరలో విడుదల చేయనున్నట్లు అయితే మనకి చెప్తున్నారు. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారం నాటికి పూర్తి గైడ్లైన్స్ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అంటే మనకి ఆగస్టులో అయితే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి జియో కూడా రిలీజ్ చేస్తారండి. అందులో మనకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఎవరెవరికి అమౌంట్ పడుతుంది అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఆ జీవో వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అలాగే చాలామంది టీఎస్ స్టూడెంట్స్కి కూడా అమౌంట్ పడుతుందా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, టీఎస్ స్టూడెంట్స్కి కూడా లాస్ట్ టైం ఇచ్చిన విధంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరు కంగారు పడకండి జీవో రిలీజ్ అయ్యే వరకు. అలాగే ఇంకా మనకి ఆల్రెడీ చాలామంది కాలేజ్ ఫీజు అనేది పే చేసేసారు కదా, మరి కాలేజ్ అకౌంట్లో వేస్తే మనకి ఎలా వస్తుందని కూడా అడుగుతున్నారు. మీకు కూడా ఏదో ఒక సొల్యూషన్ అయితే గవర్నమెంట్ తీసుకొని త్వరలోనే చెప్తుందండి, వెయిట్ చేయండి. దీనికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అలాగే మీ అకౌంట్స్ అనేవి అలాగే ఉంచండి, ఎవరు క్లోజ్ చేయొద్దు. ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్లోనే పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు. లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఫీజు అనేది కాలేజ్ అకౌంట్లో వేసినా సరే మీకు స్టూడెంట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ అనేది మీకు స్టూడెంట్ అకౌంట్లోనే వేస్తారు కాబట్టి మీ స్టూడెంట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయకుండా ఉంచండి. మిగతా క్యాస్ట్ వాళ్ళు జాయింట్ అకౌంట్ కూడా ఉంచండి. ఎందుకంటే మీరు చాలా వరకు ఫీజు అనేది కాలేజీలో పే చేశారు కాబట్టి ఆ ఫీజు మీకు వేసే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఈ ఫీజు వేసేసరికి ఇంకా ఒక 1 మంత్ దగ్గర పట్టే అవకాశం అయితే ఉందండి. అంటే ఆగస్టు ఎండింగ్ అనేది అయిపోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా దీనికి సంబంధించి జీవో రిలీజ్ చేయాలి. అలాగే అన్ని డీటెయిల్స్ సేకరించిన తర్వాత మనకి ఈ ఫీజు అనేది రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అండి. సచివాలయంకి జీవోకి సంబంధించి అలాగే ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్